నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఓం శ్రీ శనీశ్వరాయ నమః. మీరు శని దోషాల గురించి వినే ఉంటారు, కానీ శనిదేవుడిని ఎందుకు శనీశ్వరుడు అని పిలుస్తారో మీకు తెలుసా? మనం ఈ వీడియోలో అసలు శనిదేవుడు ఎవరు, శివుడితో శనిదేవునికి మధ్య జరిగిన శక్తి సమరం కథ, శనిదోష నివారణ కోసం చేసే పూజా విధానం, శనీశ్వరుడుగా పిలువబడే ఆధ్యాత్మిక గాథ గురించి తెలుసుకుందాం. ఇక్కడ వీడియో పాజ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి, కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. మీరు కూడా శనీశ్వరుని పూజ చేస్తారా? కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దామా? శనివారం పూట శనీశ్వరుడిని పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడు సూర్యుడికి అతని భార్య ఛాయాదేవికి జన్మించిన సంతానం. ఆయనకు ఛాయాపుత్రుడనే పేరు కూడా ఉంది. అలాంటి శనిదేవుడు ఈశ్వరుని పేరుతో అంటే శనీశ్వరుడు అని ఎందుకు పిలువబడుతున్నాడని తెలుసుకోవాలి అంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. కృతయుగంలో కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్పుకొచ్చాడు. నారదుడు అలా శనిదేవుడిని ప్రశంసించటం పరమేశ్వరునికి ఏమాత్రం నచ్చలేదు. అంతేకాకుండా శనిదేవుడు అంత శక్తివంతుడైతే తన ప్రభావాన్ని తనపై చూపించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిందిగా చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న శనిదేవుడు శివ పరమాత్మను ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని నారదునితో తిరుగు వర్తమానం పంపుతాడు. శనిదేవుడు ఇచ్చిన హెచ్చరికతో శివుడిని నారదుడు జాగ్రత్తగా ఉండమంటాడు. దీంతో శని పని పట్టాలని శివుడు కైలాసం నుంచి మాయమై దండకారణ్యం బాట పడతాడు. శనితో సహా ఎవరి దృష్టి కనిపించని చోటు కోసం అన్వేషించి అడవిలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామంలో ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కుని తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. మరుసటి రోజు ఈశ్వరుడు కళ్ళు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడిని నమస్కరిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు, నీ శపథం ఏమైంది అని ప్రశ్నిస్తాడు. ముక్కంటి పరమశివుడు చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవం కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడిలా చెట్టుతోరలో దాక్కోవటం శని పట్టినట్లు కాదా ఈశ్వర అని ప్రశ్నించాడు. దీంతో తనను పట్టి పీడించటంలో సత్తా చాటినందుకు తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని, మానవులు తనను శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తారని వరం ఇచ్చాడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శని అని పిలవకుండా శనీశ్వర అని పిలవటం ద్వారా గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంకా శనివారం పూట శనీశ్వరునికి ప్రీతికరమైన నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, నీలపు శంఖు పువ్వులు, నల్లని వస్త్రంతో అర్చిస్తే వారికి మృత్యుభయం, అనారోగ్యం కలగదు, ఈతి బాధలుండవు, సుఖశాంతులు, సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా శనివారం శనిత్రయోదశి నాడు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన ఏలినాటి శని, అర్ధాశ్రమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా శనివారాలు శనిదేవునికి పూజ చేస్తే నరదృష్టి, మృత్యుభయం, అనారోగ్యాలు తొలగి సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శని దోషం భయపడాల్సినది కాదు. శని ఒక న్యాయదేవత. మనం మంచిగా ఉంటే ఆయన మన జీవితాన్ని కూడా బంగారంగా చేస్తాడు. శని కాదు, శనీశ్వరుడు అని పిలిచి మనసారా భక్తితో పూజిస్తే ఆ శనీశ్వరుని ఆశీస్సులు నిమిషాల్లో మీ ఇంట్లోకి వస్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.